ఆర్ఎస్ఎస్ ఇతర హిందూ ధర్మ సంస్థల గ్రూపులే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులను అస్సాం ఏటీఎస్ అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్, అస్సాంలో ఏటీఎస్ పోలీసులు ఏకకాలంలో 2 రోజుల పాటు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్కి ప్రఘాట్ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా 8 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. కేరళలో అరెస్టైన వారిలో అల్-ఖైదా అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాది ఎండి సాబ్ రాడీ అకా ఎండి షాబ్ షేక్ ఉన్నాడు. ఇక మినారుల్ షేక్, ఎండి అబ్బాస్ అలీ, నూర్ ఇస్లాం మండల్, అబ్దుల్ కరీం మండల్, ముజీబార్ రెహమాన్, హమీదుల్ ఇస్లాం, ఇనాముల్ హక్గా గుర్తించామని ఏటీఎస్ పేర్కొంది. దేశంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి మత సామరస్యానికి భంగం కలిగించాలని చూస్తున్నారని అస్సాం స్పెషల్ డీజీపీ హర్మిత్ సింగ్ తెలిపారు. వీరి నుంచి కొన్ని కీలక పత్రాలు, వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు కేరళ మరియు బెంగాల్లో నివసిస్తున్న ఈ ఉగ్రవాదులు అల్-ఖైదా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న మహ్మద్ ఫర్హాన్ ఇస్రా కోసం పనిచేస్తున్నట్లు తాము గుర్తించామని ఏటీఎస్ తెలిపింది.